హాయ్ అండి. ఇక్కడ మా అమ్మ క్యాప్సికమ్ కర్రీ అయితే చేసింది. ఎట్లా చేసిందో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వీటిని అన్నీ కడిగేసి మంచిగా కడిగేసి అయితే పక్కన పెట్టుకుంది. ఒక బాందీ పెట్టింది. ఆ బాందీలో నువ్వులను పల్లీలు ఎంచింది. పల్లీలు గిన్నె ఎందుకు అక్క అని అనుకోకుర్రి. మా పిల్లల కోసం కూడా కొన్ని ఎక్కువనే ఎంచింది ఇక. మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం, జీలకర్ర, టమాటాలు అయితే వేయించింది. కొత్తిమీర లేవు కాబట్టి మేము వేసుకోలేదు. ఉంటే వేసుకోవచ్చు. అవి మగ్గించి మంచిగా పేస్ట్ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అలా నూనె పోసి క్యాప్సికమ్ ముక్కలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేయాలి. లేకపోతే పచ్చివాసన వచ్చి టేస్ట్ మంచిగా ఉండదు. అవి అయితే వేయించి పక్కన పెట్టుకొని అందులోని కొన్ని ఆవాలు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర ఆకు వేసి అది మగ్గిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆ పేస్ట్ వేసి కూడా అది ఫ్రై చేయాలి. నూనె పైకి తేలిన తర్వాత ఉప్పు, కారం వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి అవి కూడా ఫ్రై చేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. నచ్చితే ట్రై చేయుర్రి. అయినా మీరు వస్తే ఈ క్యాప్సికమ్ ఏందాక చికెన్ మటన్ వేయాలా అని అనుకుంటారు కదా. మా వాళ్ళు ఈరోజు తినర్రా అందుకే ఈ కర్రీ చేసిర్రు. సరేనా, నచ్చితే లైక్ చేసిర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.